Please support me through join button and thanks button. And also support me through PayPal and Patreon. హాయ్, నా తెలుగు బంధువులు స్వాగతం. నేను మీ జోగవర్ కుమార్. ఈరోజు ఒక విషయం చెప్దామని వీడియో చేస్తున్నాను. ఇక్కడ హెర్సోన్ అని ఒక ప్రాంతం ఉంది. అది ఇంతకుముందు ఆక్రమిత ప్రాంతమే. మళ్ళీ యుద్ధం చేసి తిరిగి దక్కించుకున్నారు. ఆ ప్రాంతంలో ఒక జూ పార్క్ ఉందండి. సో చాలా ఫేమస్ జూ పార్క్ అది. చాలా యానిమల్స్ ఉన్నాయి అందులో. అయితే అక్కడ డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ కూలిపోయి చాలా పెద్ద డ్యామ్ అది. ఆ ఊరు మొత్తం మునిగిపోయిందనమాట. మొత్తం ఆ సిటీ అంతా మునిగిపోయింది ఆ డ్యామ్ మీద పడి. ఆ డ్యామ్ కూలిపోయి మనుషులు చాలామంది చచ్చిపోయారు. అలాగే ఇళ్ళు మునిగిపోయి ఇల్లు లేకుండా అయిపోయారు చాలామంది. అయితే ఇప్పుడు మనుషుల కంటే కూడా, జన నష్టం కంటే కూడా యానిమల్స్ ఎక్కువగా చచ్చిపోయినాయండి. పాపం మా జూ పార్క్లో బంధించేసి ఉన్న యానిమల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ వచ్చేస్తే నీళ్ళు వచ్చి మునిగిపోతే ఇంకా బయటికి రాలేవు. అలాగే సజీవ సమాధి అయిపోయి ఇప్పటి వరకు 300 పైనే యానిమల్స్ చచ్చిపోయినాయండి, జంతువులు. పాపం చాలా బాధ కలిగింది అది చూస్తే. చాలా చాలా బాధ కలిగింది. పాపం మూగజీవాలు, వాటికి ఏం తెలుసు. అలాగే సజీవ సమాధి అయిపోయినాయి మూగజీవాలు. చాలా హృదయం ద్రవించిపోయింది అది చూసి. ఇంకొక 200 యానిమల్స్ వరకు మాత్రం సేవ్ అయినాయి. ఇంకా చేస్తున్నారు, ఇంకా రెస్క్యూ చేస్తున్నారు, ఇంకా సేవ్ చేస్తున్నారు. చాలా బాధగా ఉందండి. ఇప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ పెడతాను. ఆ జూ బాగున్నప్పుడు ఉన్న యానిమల్స్ కొన్ని నాకు తెలిసిన వాళ్ళు పంపించారు. కొన్ని క్లిప్పింగ్స్ పెడతాను. ఆ క్లిప్పింగ్స్లో ఉన్న యానిమల్స్ అన్నీ చచ్చిపోయినాయండి. అలాగే యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనుషులు ఎలా చచ్చిపోతున్నారు, యానిమల్స్ కూడా అలాగే చచ్చిపోతున్నాయండి. చాలా యానిమల్స్ పాపం చచ్చిపోతున్నాయి. అలాగే వానర్స్ వదిలేసి వెళ్ళిపోవటం, అన్నీ రోడ్డున పడటం, అలాగా మనుషులతో పాటు యానిమల్స్ కూడా చాలా చచ్చిపోతున్నాయి. సర్లే, ఇప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ పెడతాం చూడండి. ఆ క్లిప్పింగ్లో ఉన్న యానిమల్స్ అన్నీ చచ్చిపోయినాయి, పాపం సజీవ సమాధి అయిపోయినాయి. చూశారు కదా ఎంత దారుణమో. చాలా దారుణం. అలాగే మన యాష సబరీనాలు కూడా చాలా డేంజరస్ కండిషన్లు ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనం కట్టించిన ఎన్క్లోజర్స్ వల్ల, మనం కట్టించిన ఈ బంకర్స్ వల్ల వాటికి ప్రాణహాని అయితే ఏం జరగలేదు, సేఫ్గానే ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొత్త వీడియోస్ వచ్చినాయండి నిన్న. ఆ వీడియోస్లో చూస్తే చాలా సన్నబడిపోయినాయి, బక్క చిక్కిపోయినాయి. యాషగాడైతే చాలా బక్కగా అయిపోయాడు. అసలు నేనున్నప్పుడైతే అసలు
అంత బక్కగా ఎప్పుడు చూడలేదు యాషా గారిని. అలాగే సబరీనా కూడా బక్కగా అయిపోయింది. ఏంటి రీజన్ ఏంటి అని అడిగితే, నెంబర్ 1 ఆ కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ మైండెడ్ అయిపోయారు బాగా. సో ఇంతకుముందు కొంచెం లేటుగా ఇచ్చినా ఎదురు చూసేవారు. సో ఇప్పుడు వాళ్ళు ఎదురు చూడట్లేదు. నేను 2 నెలలకోసారి నాకు కుదిరినప్పుడల్లా 2 నెలలకోసారి, ఒక్కోసారి 3 నెలలు అయింది అలా పంపిస్తాం వల్ల ఆ లంసమ్ అమౌంట్ వాడేసుకుంటున్నట్టున్నారు వాళ్ళు. వీటికి కోడి తలకిలా పెడుతున్నారు. ఏదన్నా అడిగితే ఏం దొరకట్లేదు ఇక్కడ అంటున్నారు. సో మరి ఏం జరుగుతుందో తెలీదు. ఇంకోటి ఏంటంటే ట్రీట్మెంట్ లేక, ఇప్పుడు వెటనరీ డాక్టర్ వస్తున్నాడు, వెటనరీ డాక్టర్ ఇంటరాక్ట్ అవ్వలేడు కదా డైరెక్ట్గా. నేను ఒక్కడనే ఇంటరాక్ట్ అవ్వగలను, డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వలేడు ఇంజెక్షన్ చేయడానికి. సో అందుకు ట్యాబ్లెట్స్ రూపంలో ఇస్తున్నాడు. కానీ యానిమల్స్కి అందులో అంత మ్యాజెస్టిక్ బిగ్ క్యాట్స్కి ట్యాబ్లెట్స్ వర్కౌట్ కావండి. ట్యాబ్లెట్స్ 10% వర్కౌట్ అవుతాయేమో అంతే. ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఐవీకి ఇవ్వాలి, ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఇంజెక్షన్స్ అయితేనే వర్కౌట్ అవుతాయి. మరి నేను ఉన్నప్పుడైతే 6 నెలలకు ఒకసారి వ్యాక్సిన్ చేసేవాడిని. ఇప్పుడు మరి సంవత్సరం అవుతుంది, వ్యాక్సిన్స్ లేవు, ఏం లేవు. అలాగే నెల నెల నేను వాటి ఆరోగ్యానికి, శరీరం బాడీకి, అలాగే ఇంటర్నల్గా కూడా ఆరోగ్యంగా ఉండటానికి చాలా ఇంజెక్షన్స్, చాలా ట్రీట్మెంట్స్, చాలా కేర్ తీసుకునేవాడిని. మరి ఇప్పుడు ఆ కేర్ ఏం లేదు, ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది వాటి దగ్గర. నేను వెళదామని ఆ 30 కిలోమీటర్స్ రేంజ్ బార్డర్ దగ్గరికి వెళ్ళాను నేను, కానీ నన్ను అలౌ చేయలేదు. నన్ను అలౌ చేయరండి, ఎందుకంటే వాళ్ళు బయటికి పంపించేసిన తర్వాత ఇక్కడికి రావద్దని చెప్పారు. నన్ను అలౌ చేయలేదు. సో ఇప్పుడు ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాటిని అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. లేదంటే వన్ ఫైన్ డే మనం ఏదన్నా తట్టుకోలేని బ్యాడ్ న్యూస్ వినాల్సి ఉంటుంది. అలా బయటికి తీసుకురావడానికేమో ఎవరినన్నా యానిమల్ రెస్క్యూ పీపుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ వెళ్ళటానికి ధైర్యం చేయట్లేదు. ఏదన్నా డబ్బులు వాళ్ళు చెప్పేది ఒక 30,000-40,000 USD అయితే రిస్క్ చేస్తూ ఉంటున్నారు. అదైతే ఏకంగా 15-20 lakhs అవుతుంది. అలా కాకుండా లోకల్ పీపుల్ని ఎవరినైనా మాట్లాడుకుని లోకల్ దగ్గరలో జూ పార్క్ ఎక్కడైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకుని పర్మిషన్స్ కానీ వీటికి మేము పేమెంట్ చేస్తాం. మీరు వాటిని ట్రాంక్లైజ్ చేసి అక్కడే బోన్స్ ఉన్నాయి, ఒక 2 బోన్స్ ఉన్నాయి కదా మనకి, వాటిలో పెట్టి ఒక కారు మీద ఎక్కించి తీసుకొచ్చి అప్పచెప్పాలి అని మనం మాట్లాడుకుంటే తక్కువ అవ్వచ్చు. అరౌండ్ నాకు తెలిసి ఒక $10,000-15,000 అవ్వచ్చు గ్యారంటీగా. అంటే ఒక 7-10 లక్షల వరకు అవ్వచ్చు అది కూడా. సో అలా చేసిన అదొకటే బెస్ట్ ఆప్షను. బట్ ఒకటి మాత్రం కరెక్ట్ అండి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాటిని అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఇలాగైతే చాలా ప్రాబ్లం. అలాగే నాకున్న ఇంకో హెడ్ఏక్, కేర్ టేకర్స్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటున్నారు. వాళ్ళు మొన్న మాట్లాడినప్పుడు కూడా నీకు ఇన్ఫామ్ చేసాం, నువ్వు పట్టించుకోవట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, సరిగ్గా శాలరీసే సరిగ్గా ఇవ్వట్లేదు, సో నీకు చెప్పకుండా మేము వదిలేసి వెళ్ళిపోతామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు ఒకటి మన హెడ్ఏక్గా ఉంది, వదిలేసి వెళ్ళిపోతామని. ఇప్పుడు వాటిని ఎంత తొందరగా అయితే అంత తొందరగా షిఫ్ట్ చేయాలి. ఎలాగ అర్థం కావట్లేదు. అంత 10 lakhs అయినా మనకి ఇప్పుడు పెద్ద అమౌంటే కదండి, చాలా పెద్ద అమౌంట్. నా దగ్గర వాటిని ఫీడ్ చేయటానికే సంవత్సరానికి నాకు చాలా అయిపోయింది. ఇప్పటికి 1,50,000 నుంచి 2 లక్షలు పెర్ మంత్ నేను స్పెండ్ చేశాను వాటికి. ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయింది నాకు. ఇప్పుడు అంత అమౌంట్ అంటే చాలా కష్టం. అది యాష సబరీనాల పరిస్థితి అయితే అలా ఉందండి. ఆ వచ్చిన వీడియోస్ కూడా ఇప్పుడు వీడియోస్ అయిపోతే నేను పెడతాను వీడియోస్, మీరు చూద్దరు కానీ ఎంత సన్నగా మీకు తేడా తెలుస్తుంది. మన పాత వీడియోస్ అయితే నేనైతే అసలు ఎంత ఇదిగా చూసుకునేవాడిని అండి.
మళ్ళీ ఆ రోజులు రావాలి. అలాగే ఇప్పుడు మన ముందున్న టార్గెట్ యాషా సబరీనాల్ని బయటికి తీసుకురావటం. అందరూ ఆ యాషా సబరీనాల్ని బయటికి తీసుకురావడానికి సపోర్ట్ చేయండి. అలాగే మన తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కానీ, అలాగే పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పూనుకొని సహాయం చేస్తే బాగుంటుంది. తొందరగా వాటిని బయటికి తీసుకురావచ్చు. మూగజీవాల కోసం మరి పూనుకొని సహాయం చేస్తే బాగుంటుంది. మరి వాళ్ళైతే క్యాపబుల్ కదా, కొంచెం పెద్ద మొత్తంలో చేయగలరు. సో వన్ షాట్లో సో ఈజీ అయిపోతుంది వాటిని బయటికి తీసుకురావడానికి. వాటిని బయటికి తీసుకొచ్చేసి సేఫ్ ప్లేస్లో పెట్టేస్తే నాకు మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయినట్టే. ఇంకా అక్కడ నుంచి స్లోగా మనం ప్లాన్ చేసుకుందాం. స్లోగా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవడానికి ప్లాన్ చేసుకుందాం. ఓకే, మరి మన వీడియోస్ షేర్ చేయండి. అలాగే జాయిన్ బటన్లో జాయిన్ అయితే ఒకవేళ అసలు రెవెన్యూ రావట్లేదు, 5 నెలల నుంచి రెవెన్యూ లేదు. జాయిన్ బటన్లో జాయిన్ అయితే ఎంత ఎక్కువ మంది జాయిన్ అయితే అంత రెవెన్యూ వస్తుంది. జాయిన్ బటన్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ బటన్ ద్వారా సపోర్ట్ చేయండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను ఎప్పుడు యాక్టివ్గా ఉంటాను ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను. అలాగే టెలిగ్రామ్లో జాగ్వర్ కుమార్ ఫ్యాన్స్ పేజ్ ఉంది, దాంట్లో యాక్టివ్గా ఉంటున్నాను. అలాగే మనకు గ్రూప్ ఉంది వాట్సాప్లో జాగ్వర్ కుమార్ ఫ్యామిలీ అని, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. దాంట్లో అన్నీ మన అభిప్రాయాలన్నీ మనం పంచుకోవచ్చు. మన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. జాగ్వర్ కుమార్ ఫ్యామిలీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మరి ముఖ్యంగా జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి జాయిన్ బటన్ ద్వారా థ్యాంక్స్ బటన్ ద్వారా సపోర్ట్ చేయండి. ఓకే, కీప్ సపోర్టింగ్ మీ. ఓకే, మరి థ్యాంక్ యూ, ఉంటాను. మీ ప్రేమ కోసం తప్పించే మీ జాగ్వర్ కుమార్. జై హింద్. For more updates, please follow my Instagram and Facebook. Please don't forget to subscribe my channel. Thanks for watching.